నాకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వాక్యం మధ్యలోనే నా సాక్ష్యాన్ని కూడా నేను పంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అనేక మంది యవనస్తులు ఇక్కడ ఉంటా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రార్థన చేయడానికి చక్కగా దేవుడు మంచి అవకాశం అనుగ్రహించినాడని నేను ఎంతగానో సంతోషపడతా ఉన్నాను. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సడగకుడి, వారిలో కొందరు సడిగి సంహారకుడి చేత నశించిరి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుంచి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట నేను గమనించినట్లయితే, మనము ప్రభువుని శోధింపక యుందుము అనే మాట కనబడతా ఉంది. శోధింపక యుందుము అనేటువంటి మాట చూసినట్లయితే క్రీస్తుని అనేటువంటి మాట మనకి నోట్లో కనబడేటువంటి పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలంటే శోధించడం అనగా ఒక రకంగా ఆలోచిస్తే బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, లేకపోతే రకంగా చూసినట్లయితే దేవుని విషయంలో ఒక రకంగా వేరే రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండే విధానం గురించి ఇక్కడ మాట కనబడతా ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మన మాటల సందర్భంగా ఆలోచించినట్లయితే దేవుని బాధ పెట్టవద్దు అనే విషయం మనకు కనబడతా ఉంది. ఈ దేవుడి యెహోవాను ఏం చేయొద్దంటే బాధ పెట్టవద్దు, శోధింపవద్దు. ఎందుకు శోధింపవస్తున్నావు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు కనబడతా ఉంది. అసలు ఏ విషయాల్లో దేవుని మనం బాధపడతా ఉన్నాం, ఏ విషయాల్లో దేవుని మనం శోధిస్తా ఉన్నాం, ఏ విషయంలో మనం ఎలా ఉండాలి, అది మనం సరి చేసుకున్నట్లయితేనే మనం ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. కాబట్టి ఒకవేళ కనుక దేవుని బాధ పెడుతూ దేవునికి ఇబ్బందికరంగా ఉంటూ మనం ప్రార్థన చేసామనుకోండి, దేవునికి మనకి సరైనటువంటి కక్షలు లేకుండా మనం ఎంత చేసినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ రాత్రికాల సమయం అంతా కూడా చక్కగా మీరందరూ ప్రార్థించడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను బాధ పెట్టొద్దు, బాధ పెడుతూ ఉంటూ నువ్వు ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చి నన్ను ప్రార్థన చేయడానికి వచ్చావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, నన్ను బాధపడుతున్నావు అనే విషయాన్ని ఆయన చెప్పేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. దేని విషయంలో మనము దేవుడిని బాధ పెడుతున్నాము, దేని విషయంలో మనం ఇబ్బంది పెడుతున్నాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడి ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుకొనుచు, ఇదెందుకు, మమ్ములను ఆ పశువులు దప్పించేత చంపుటకు చాలు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా మనం దేని విషయంలో దేవుని శోధిస్తున్నామో, దేవుని బాధపడుతున్నామని గమనించినట్లయితే దేవుడికి ఇష్టం లేనిది, అసహ్యమైనటువంటిది ఏంటంటే సణుక్కోవడం. సణుక్కోవడం అంటే దేవుడికి అసలు ఇష్టపడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను శోధింపనేలా, దేవుడు మీరు ఎందుకు శోధిస్తున్నారు అని చెప్తే ఏమంటుందంటే, మీరు చేస్తున్నటువంటి పని గురించి అక్కడ రాస్తున్నటువంటి మాట, మోషే మీద సణుక్కునుచున్నారు. అంతేకాకుండా వారు నీళ్ళ గురించి, ఆహారం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సణుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అంటే ఏదైనా కార్యం తొందరగా జరగకపోయింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే అసలు ఏంటలా జరుగుతుంది అనేటువంటి రీతిలో ఆలోచన. అంటే ఈ రోజు రాత్రంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత మనం అనుకుంటాము, ఈ రోజు రాత్రంతా ప్రార్థన చేస్తాను కాబట్టి ఉదయానికల్లా నాకు జవాబు వచ్చేద్దేమో అనుకోవద్దు. ఎందుకు అంటే దేవుడి చిత్తం ఎప్పుడైతే ఉందో అప్పుడే దేవుడి కార్యాలు చేస్తాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎంతలో మనం ఎలా ఉండకూడదంటే సొడుక్కునేటువంటి వారిగా మనము ఉండకూడదు.
ఈ సొడుగుడు అనేటువంటిది చాలా అయిష్టకరమైనటువంటిది, ఇష్టం లేనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ముసలి మామగారు ఆమె కోడలు చాలా బాగా చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మామగారు చేసేటువంటి పని ఏంటంటే చక్కగా భోజనం చేసేసి ఆమె ఏం చేసిందంటే ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఒకే మాట చెప్తా ఉండేది. ఏమనేదంటే, నా కోడలు నాకు ఏమీ కూడా పెడతా లేదండి, చూడండి నన్ను బాగా చూడలేదు అని. ఆ కోడలు ఏం చేసిందంటే ఆ గిన్నెలు ఆవిడ దగ్గరే ఉంచేది అనమాట. ఎందుకంటే ఎవరికన్నా ఇలా చెప్తుంది కాబట్టి ఈవిడ ఆ గిన్నెలు, అక్కడ ఉన్నటువంటి గిన్నెలు చూపిస్తే అప్పటికైనా వారు నమ్ముతారు కదా అనేటువంటి ఆలోచన. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అనేక మేళ్ళు పొందినా, అనేక ఆశ్చర్యకార్యాలు పొందినా, అనేక అద్భుతాలు పొందినా ఇంకా ఎక్కడో సొడుగుడు అనేటువంటి పరిస్థితి. ఎందుకు దేవుడు నా జీవితంలో ఎంత లేట్ చేస్తా ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఎంతకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటా ఉన్నాను అనే ఆలోచనతో సొడుక్కునేటువంటి రీతిలో ఉంటే కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదండి. ఆయన ఏమన్నా తెలుసా, నన్ను శోధింపనేలా దేవుని బాధ పెట్టడానికి. గమనించండి, దేవుని బాధ పెడుతూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి చూసినట్లయితే అన్ని అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, మేలులు చేసి ఆయన ఏం చేశారంటే ఆ యొక్క కానాన్ని తీసుకెళ్లేటువంటి మార్గం మధ్యలో వారు దేనికోసం పోరాడినా తెలుసా, మంచినీళ్ళ కోసం, ఆహారం కోసం. అందుకంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి వాటి కోసం నువ్వు ప్రార్థన పడద్దు. దానికోసం కాదు ఆలోచించవలసిన పని. అలాగ దానికోసమే నువ్వు కనుక ప్రయత్నాలు చేస్తూ దానికోసమే నువ్వు ఎక్కువగా అడుగుతూ ఉంటాయి అంటున్నాడు. నువ్వు నన్ను బాధపడుతున్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా సొడుగుడు అనేటువంటిది అస్సలు ఇష్టం ఉండదండి. కొంతమంది ఎన్నో మేలు పొందుతూ ఉంటారు, ఆశ్చర్యకార్యాలు పొందుతూ ఉంటారు, అద్భుతాలు చూస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఇంకా ఏదో, ప్రభా అది ఇస్తావా, నాకు ఇంకేమలేదైనా, ఇక మా అబ్బాయికి ఇంకా వివాహం కాలేదు ప్రభా, లేకపోతే నాకు ఉద్యోగం రాలేదు ప్రభా, లేకపోతే నా పరిస్థితి ఇంకా అవ్వలేదేంటి ప్రభా అనుకుని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మేలు పొందినప్పటికీ, ఎన్నో ఆశ్చర్యకార్యాలు పొందినప్పటికీ వారు ఇంకా ఏదో రకంగా చేయనటువంటి రీతిలో ఆలోచనటువంటి పరిస్థితి. అప్పుడు దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది, సడుగుడు అనేటువంటి దేవుడికి అసలు ఇష్టం లేదు. రెండో విషయాన్ని గమనించినట్లయితే దేవుడికి బాధ పెట్టే విషయాలు ఏంటని పరిశీలన చేసినట్లయితే 17వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదన బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మొరీనాను పేరు పెట్టాడు. రెండో చూసినట్లయితే వాళ్ళు అంటున్న మాట తెలుసండి, దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా అంటే వీళ్ళు ఎలా ఉన్నా తెలుసా, అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు. అవిశ్వాసముతో కనుక జీవించి, అవిశ్వాసముతో కనుక మనం ఉంటే కనుక, అవిశ్వాసముతో కనుక మనం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడే తెలుసా, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మి మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. ఎందుకంటే నమ్ముట నీ వల్ల అంటే నమ్మువారికి సమస్తం సాధ్యమే. ఎందుకంటే ఆ విధంగా నమ్మకముతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాట తెలుసా, దేవుడు ఉన్నాడా లేడా. సాధారణంగా చాలా మంది ఈ క్వశ్చన్ చాలా మంది వేస్తూ ఉంటారు. ఎందుకంటే జరగవలసిన పని తొందరగా జరగలేదనుకోండి, అవ్వవలసిన కార్యాలు అవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా దేవుడు మన ప్రార్థన ఎత్తున్నాడంటారా, దేవుడు అసలు ఉన్నాడంటారా. ఇంకా స్తుతి మించిపోతుంటే జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు సమస్యలైనటువంటి సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే ప్రశ్న తెలుసా, దేవుడు నిజంగా ఉన్నాడంట మా ప్రార్థన, అసలు దేవుడు ఉన్నాడా మన మధ్య అనేటువంటి క్వశ్చన్ వేస్తూ ఉంటది. దేవుడు ఉండకుండానే ఆ ఇశ్రాయేలు ప్రజలు అంత దూరం నడిపించే పరిస్థితి లేదండి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏ విధంగా శోధిస్తూ ఉన్నారంటే దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అవిశ్వాసముతో వారు ఉండేటువంటి పరిస్థితి. జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి భక్తులు ఆయన తన జీవితంలో చూసినట్లయితే ఒక గొప్ప అనాథ ఆశ్రయాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన నడిపిస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి రైస్ మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరికీ తెలియపరుస్తున్న మాట
మధ్యాహ్నానికి రాత్రి ఉదయానికి టిఫిన్తో అయిపోయింది, ఇంకేమీ లేదు. మధ్యాహ్నం పిల్లలకి భోజనాలు పెట్టాలి, ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటది అనుకుని ఆలోచిస్తూ ఈ జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తారంటే ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆ వంట వండేటువంటి అతను అంటా ఉన్నాడు, అయ్యారు రైస్ అంతా అయిపోయింది, ఏమీ లేదు, కాయగూరలు లేవు, ఏమీ లేవు, మరి మీరు ఏదో చేస్తే వాళ్ళకందరికీ నేను భోజనం ఏర్పాటు చేస్తాను, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి అయ్యారంటే ఒకటే చెప్పాడు ఆయన, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఇస్తాడు, మీరేం కంగారు పడకండి అన్నారు. ఇంచుమించు 12 అయిపోతా ఉంది, 12 1 గంట అయిపోతే పిల్లలందరూ కూడా వచ్చేసారు. పిల్లలు వచ్చినటువంటి సరదాగా మాట్లాడినటువంటి పిల్లలు ఏమంటున్నారంటే, అంకులు ఈరోజు ఏం కూర ఉండవు అని చెప్పబోదికి ఆయన ఏమంటున్నాడంటే, ఈ వండినటువంటి అతను ఏం వండలేదు చేయలేదు కాబట్టి ఏమి లేదు ఈ రోజు అనేటువంటి రీతిలో, అంటే వాళ్ళు ఎటకారం అనుకుని ఏం చేశారంటే, అంకులు ఏంటి అంకులు మాకు టైం అయిపోద్ది కదా, మీరు ఏంటి ఏం చెప్పట్లేదేంటి అనుకుని ఉండబెట్టలేక వాళ్ళు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి పాత్రలు అన్ని చూసుకుంటే అన్ని పాత్రలు కానీ ఉన్నాయి. తలుపు కొడితే జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉన్నాడు. పిల్లలు చూస్తే వచ్చేసారు. లాస్ట్కి తలుపు కొడితే ఆయన అన్నాడంట, లైన్గా కూర్చోమని చెప్పండి, లైన్గా కూర్చుని ప్లేట్ మీద చేసి ప్రార్థన చేయమని చెప్పాడంట. ప్రార్థన చేస్తా ఉన్నాడు, లైన్గా ప్లేట్లు కడిగేసుకున్నారు, లైన్గా కూర్చున్నారు. లైన్గా కూర్చుని ఎంతలో ఒక వ్యక్తిని ఆ యొక్క హాస్టల్లో ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఇంకో కొంతమంది ఉంటారు కదండి, అందరు కళ్ళు మూసుకోరుగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకతాయిగా ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ప్లేట్లో ఏమీ లేదు కదా అనుకుని ఏముంటదా అని చెప్పి ఇలా కళ్ళు తెరిచి చూస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి కార్యం ఏంటి తెలుసా, ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి పరిస్థితుల్లో ఒక జాంగిరి నడుస్తూ ఉంది, వాళ్ళకి పెడతా ఉన్న ప్లేట్లలో. తర్వాత మరొక స్వీట్ పెడతా ఉన్నారు, తర్వాత ఒక బిర్యానీ వెళ్తా ఉంది, తర్వాత చికెన్ వెళ్తా ఉంది, తర్వాత మటన్ వెళ్తా ఉంది. అన్ని ప్లేట్లు కూడా ఆమేన్ అని ముగించిపోతికి అన్ని ప్లేట్లు కూడా దేవుడు అద్భుతంగా చెప్పగలిగాడు. అది వెంటనే ఎలా జరిగిందని గమనించినట్లయితే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ ఊర్లో ఒక ధనవంతుడి యొక్క వివాహం జరుగుతూ ఉంది. వారు చెప్పిన మాట ఏంటంటే, మనకే కాదు ఆహారము, ఓ పక్కన అనాథ శరణాలయం ఉంది, వారికి కూడా ఆహారాన్ని సిద్ధపరచాలి, వారికి ఇవ్వాలి అనేటువంటి సమయంలో ఆ సమయానుకూలంగా 12 1 గంట మంచి 1 గంట లోపలనే వారందరికీ కూడా ఆహారం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు నామ స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసం ఎప్పుడు వరకు విశ్వాసం తెలుసా, చిట్ట చివరి వరకు ఉండాలి విశ్వాసం. వాళ్ళ మూమెంట్ చూస్తే ఆ చిట్ట చివరి వరకు కూడా వాళ్ళు ఉండగలిగినటువంటి పరిస్థితి. అబ్రహాము తన జీవితంలో విశ్వాసం చూసినట్లయితే తన కుమారుడి మీదకి కత్తి ఎత్తే వరకు కూడా ఉందండి. చూసారండి, సాధారణంగా అంత పరిస్థితులు ఎవరికి కూడా రావు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంటే 3 రోజులు ప్రయాణం చేశాడు. 3 రోజులు ప్రయాణం చేసినా సరే తన విశ్వాసం ఏమాత్రం సడలిపోలేదు. అయ్యో ఈ 3 రోజులు ప్రయాణం చేసినప్పుడు మార్గ మధ్యలో ఏదో రకంగా తప్పించుకుందాంలే, ఎందుకు వచ్చింది నా కుమారుడే కదా నేను చెప్పాలి అనే ఆలోచన అతను తన జీవితంలో ఎప్పుడు కలగలేదు. అతనికి తెలిసింది దేవుడు ఎలాగైనా సరే తన కుమారుడి పట్ల దేవుడు కార్యం చేస్తారనేటువంటి పరిస్థితి. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో చాలా సార్లు నీకు వచ్చిన సమస్యను బట్టి కానీ, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి కానీ, నీకు వచ్చిన పరిస్థితులు బట్టి కానీ నువ్వు చాలా సార్లు నీ జీవితంలో అనేక సార్లు జీవితంలో చూసినట్లయితే ఆలోచించేటువంటి పరిస్థితి. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా, విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే కనుక దేవుడు కార్యం చేస్తాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసముతో నువ్వు ఏదడిగినా సరే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనేక కార్యాలు చూస్తున్నా, అనేక అద్భుతాలు చూస్తున్నా, అనేక మేలులు చూస్తున్నా, వారు అంటున్న ప్రశ్న తెలుసా, దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా? నీకున్న పరిస్థితి అలాగా ఉండవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా నీకు వచ్చిన కుటుంబ సమస్యలు కానీ, బంధువుల ద్వారా కానీ, నీ స్నేహితుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా సరే నీకు అలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉండవచ్చు. కానీ రాత్రి కాల సమయంలో దేవుడు నీ పట్ల ఆయన చేసేటువంటి ప్రార్థనలో నీ విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన ద్వారానే దేవుడి కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అవిశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చూడలేవండి.
అవిశ్వాసంతో కనుక దేవుని సన్నిధిలో బరపెడితే నువ్వు ఎంతకాలం ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి కనుక ఏమో జరుగుతుందో జరగదో అనుకుని లేకపోతే అవుతుందో అవదో అనుకుంటే కనుక దేవుని కార్యాలను చూడగలవు. విశ్వాసముతో నువ్వు అడిగేసినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. చూసినట్లయితే దేవుని బాధ పెట్టేవి ఏంటని చూసినట్లయితే 2 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి, సొడుక్కోవడం అంటే దేవునికి ఇష్టం లేదు. రెండోది, అవిశ్వాసంతో కనుక మనం ఉంటే కనుక దేవుడికి అసలు ఇష్టం లేదండి. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అస్సలు ఇష్టపడడు. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైనది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అంతేగాని నార్మల్ గా కనుక మనం వచ్చినట్లయితే అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక కార్యాలు చేయడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. మా జీవితంలో చూసినట్లయితే మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఒకప్పుడు భయంకరమైన భయంకరమైన విగ్రహాలు చేసేటువంటి వారు, విగ్రహాలందరికీ సప్లై చేసేటువంటి వారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సువార్తను ఏమాత్రం ప్రకటించాలంటే, దేవుని మాటలు తెలియపరచాలంటే చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక సేవకుడు నాన్నగారు లేనటువంటి సమయంలో చూసి నాన్నగారు మొత్తం ముహూర్తాలు పెట్టడం, జాతకాలు చూడడం, అన్ని చూడడం, అలాంటి పరిస్థితి. అలాంటి భయంకరమైన విగ్రహాలలో ఉన్నప్పుడు ఆ నాన్నగారు అనేక రకమైనటువంటి జాతర చేయాలంటే మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ జాతరకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేవారు. ఆ జాతరకు సంబంధించినటువంటి స్టార్ట్ చేసే విధానం చూసినట్లయితే కోడి పీకి నోటితో లాగి అక్కడ పడేసి అక్కడి నుంచి జాతర ప్రారంభించేటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి విగ్రహాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా అమ్మగారికి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు అనేక రకమైనటువంటి రీతిలో అడిగేటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నాము, ఈ పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాగైనా సరే నా భార్యను బ్రతికించండి అని చెప్పినప్పుడు ఎవరి ద్వారా జరగలేదు. నా తల్లి ఒక సువార్త విన్నది. ఆ సువార్త విన్నప్పుడు మాత్రమే ఆ సువార్త మాటను, దేవుని యొక్క మాటను ఎప్పుడైతేనో ఒకరి ద్వారా విన్నటువంటి మాట ద్వారానే ఆ మాటను తలంచుకుంటూ ఉంటున్న సమయంలో ఆ బలహీనత నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరచగానే నా తండ్రి ఏం చేశారని గమనించినట్లయితే ఆ బలహీనత నుంచి నువ్వు స్వస్థత పొందావు కాబట్టి వీటిలన్నిటి వల్ల ప్రయోజనం లేదని చెప్పి వాటినన్నిటిని పక్కన పెట్టేసి ఎన్ని మూట కట్టేసి పక్కన పడేసేసి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన సమయంలో ప్రభు పరిచర్య నిమిత్తం ఆయన పిలిచినప్పుడు ఆయన ప్రభు పరిచర్యలో కొత్త పిల్లలు పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో పిలిచారు. వారితో ఉండినప్పుడు అలాంటి సమయంలో నేను గర్భంలో ఉన్నటువంటి సమయము, ఎందుకంటే నా తల్లి చనిపోయే స్టేజ్, ఆ సమయంలోనే నా గర్భంలో ఉన్నప్పుడు నా తల్లి నాకు సమర్పించుకుని దేవునికి ఈ పుట్టినటువంటి కుమారుడు ఎవరైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఏ దేవుడైతే నన్ను బ్రతికిస్తాడో ఆ దేవుడు పరిచయం చేస్తాడు అని చెప్పి ఆనాడు ఆ దినాన్ని సమర్పించుకున్నటువంటి పరిస్థితుల్లో నేను దేవుని పరిచర్యకి రావడానికి దేవుడు ఎంతగానో అనుగ్రహించాడు. ఆ తదుపరి నేను ఇక్కడ స్టడీస్ అన్ని కూడా పీజీ కంప్లీట్ చేసుకుని నా థియాలజికల్ స్టడీ నిమిత్తం కూడా ప్రభు కృపను బట్టి నేను ముంబై ప్రాంతానికి వెళ్ళాను. ముంబై ప్రాంతంలో నా థియాలజికల్ స్టడీ BDH కంప్లీట్ చేసుకుని కేరళ ప్రాంతానికి నేను థియాలజికల్ స్టడీ నిమిత్తం ఫర్దర్ స్టడీ కోసము నేను కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు నా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే నేను ఏ విధంగా ఆయన విశ్వాసం ఉంచగలిగిన విషయాన్ని చెప్తా ఉన్నాను. కేరళ ప్రాంతానికి రాబోతుకి అక్కడ అంతా కూడా తిండి విషయంలో కానీ, ఫుడ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ అంతా కూడా చాలా రకంగా ఉంది. అవి ఏమి కూడా నాకు అనుకూలం లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో నేను దేవుడికి ప్రార్థన చేశాను, ప్రభువా నా తల్లి చనిపోయే స్టేజ్లో ఉండగా సమర్పించుకుంది. ఎందుకంటే ఎలాగ చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఆ పరిస్థితుల్లో సమర్పించుకుంది. కానీ నీవు పిలిస్తే నేను పనిచేస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బాగోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆహారం కూడా ఎలా ఉంటుందంటే, కేరళ ఫుడ్ చాలా మందికి తెలుసో తెలియదు కానీ బార్లీ గింజలు ఎలా ఉంటుంది, బార్లీ గింజలు ఎలాగైతే ఉంటాయో అలాగా ఇంతంత రైస్ ఉంటుంది. ఇంతంత రైస్లో కూడా ఏం చేయాలంటే ఉప్పు వేసుకుని తినాలి. అన్నంలో ఏం వేసుకోవాలి? ఉప్పు వేసుకుని తినాలి, లేకపోతే తినలేదు, చప్పగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దాన్ని గంజి అంటారు.
వాళ్ళు ఏ పండగైనా ఫెస్టివల్ జరిగింది అనుకోండి, పెద్ద పెద్ద మీటింగ్ జరిగితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ గింజలమే పెడతారు ఎక్కువగా. ఎందుకంటే దాంట్లో మళ్ళీ కొబ్బరికాయ వేసేసుకుని రకరకాల నూనె కూడా కొబ్బరి నూనె, ఎక్కువ కొబ్బరి నూనె వాడేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసి నా వెంటనే దేవుడిని అడిగాను, ప్రభా నువ్వు పిలిస్తే చేస్తాను, నాకు ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటి పరిస్థితుల్లో తర్వాత రోజు వాళ్ళు థియాలజికల్ బైబిల్ కాలేజీలో వాళ్ళు ఏమి ఏర్పాటు చేశారంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేశారు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రార్థనలో దేవుని యొక్క సేవకులు వేరే ప్రాంతం నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఆ వాక్య మధ్యలో అయిపోయిన తర్వాత వాళ్ళు నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన చేస్తూ వారు అనేక మందిని ముందుకు ఇన్స్పిరేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని పిలుపు లేదనుకుని, దేవుని ఏర్పాటు చేసుకోలేదనుకుని, దేవుడి పరిచయను పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడి, అంతేకాకుండా ఎక్కడో మోగలటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా, ముందుకు లాగి వచ్చి స్టేజ్ మీద నిలబెట్టాడు. నాకు లాంటి వాళ్ళు 2-3 నన్ను నిలబెట్టి నువ్వు ప్రభు పరిచయంలో వాడబడాలని చెప్పి నాకు అనుకున్నప్పుడు నేను అప్పుడు దేవునికి పూర్తిగా నేను సేవా పరిచయకు సమర్పించుకుని ఆనాడు నుంచి అప్పటి నుంచి కూడా పరిచయంలో ప్రభు పరిచయంలో నేను వాడబడతా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా నేను అప్పుడు అనుకున్న అవిశ్వాసముతో నేను అడిగినప్పుడు, విశ్వాసముతో నేను ఎప్పుడైతే నేను ముందుకు అడిగినప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. విశ్వాసంతో కనుక నువ్వు నిలబడితే కనుక ఏదో రూపంలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది వాక్య రూపంలో అవ్వచ్చు, ప్రార్థనతో రూపంలో అవ్వచ్చు, అనేక రకమైనటువంటి వాగ్దాన రూపంలో అవ్వచ్చు. ఒకవేళ విశ్వాసంతో కనుక నువ్వు ఉన్నట్లయితే విశ్వాసంతో స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి దేవుడు మనల్ని బలపరిచేటువంటి పరిస్థితి మనకు కనబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా చూస్తున్నట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. 14వ అధ్యాయం 22వ వచనం. అరణ్యములోను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే 10 మార్లు ఏం చేశారంట, దేవుని మాట వినకుండా ఏం చేశారంట, దేవుడిని శోధించేటువంటి పరిస్థితి, దేవుని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ దేవుని యొక్క వాక్యం నుంచి మనకు కనబడతా ఉంది. ఏంటని చూస్తున్నట్లయితే, కాగా వారందరూ కూడా నేను ఐగుప్తుల అరణ్యములో చేసిన సూచక్రియలు నా మహిమను చూచి నీ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించి, కాగా వారి పితరుల ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశంలో వారు చూడకనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు దానిని చూడరు అనే విషయాన్ని కనబడుతుంది. మూడో విషయాన్ని చూసినట్లయితే, దేవుని మాట వినకపోతే దేవుని బాధ పెట్టేవారుగా ఉంటారు. ఎవరి మాట వినకపోతేనండి, దేవుని మాట వినకపోతే. ఈ యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మోషేతో చెప్పాడు, నేను చూపించబోయేటువంటి ప్రాంతము, నేను ఇచ్చేటువంటి ప్రాంతాన్ని మీరు చూసిరండి బాబు అని చెప్పేసేసి ఆ ప్రాంతం కోసము ఆయన ఏం చేశారంటే ఇంచుమించు ఉన్నటువంటి ఆ గోత్రంలో ఉన్నటువంటి ఒక 12 మందిని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాన్ని చూస్తారండి అన్నారు. దేవుడు ఆలోచన లేకపోతే మనుషుల ఆలోచన రూపంలో ఆలోచిస్తే ఒక రకంగా చూసినట్లయితే ఒక చక్కని బిల్డింగ్ నీకు ఇవ్వబోతున్నాడు బాబు, ఆ బిల్డింగ్ ఎలా ఉందో చూసిరా నాన్న అని పంపించినట్టుంది. ఇంచుమించి 12 మంది బయలుదేరినటువంటి వారు 1 రోజు కాదు 2 రోజులు కాదు 40 రోజులు చూసినటువంటి ఈ 40 రోజులు చూసినటువంటి వారు ఈ 40 రోజులు పూర్తి అయిపోయినట్టే వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత అందులో చెప్తున్నటువంటి మాటలు ఏం తెలుసా, 2 మనుషులు తప్ప మిగతా వాళ్ళు అందరూ అంటున్నారు, అయ్యో బాబోయ్ ఆ ఊరు మనం వెళ్ళలేమండి, ఆ మనుషులు చాలా భయంకరంగా ఉన్నారు, చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళు చూస్తే వాళ్ళు ద్రాక్ష గెలని 2 మోసుకెళ్తా ఉన్నారు, కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం జయించలేము, ఆ ప్రాంతం చాలా కష్టం అని చెప్పేటువంటి సమాధానం చెప్పారు. ఆ ప్రాంతానికి వెళ్ళడం చాలా కష్టం అంటే దేవుడికి ఎంత బాధ వస్తుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళని చూసి అదే ఇచ్చేటువంటి ప్రాంతాన్ని చూసి వీళ్ళు ఎంతో సంతోషపడతారు, వీళ్ళు ఎంతో ఆనందపడతారు, వీళ్ళు ఎంతగానో నేను తీసుకొచ్చిందే దానికి కదా. ఏంటి ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? కానాలో ప్రవేశపెట్టడానిక లేకపోతే ఏదో రకంగా అక్కడ ఆపేయడానిక? కానాలో ప్రవేశపెట్టడానికి ఆయన చెప్పడమే వీళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తాను తీసుకెళ్తానంటే కానాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదనని కూడా చాలా మంది దేవుని మాట వినకపోతే
దేవుని మాటకి లోబడకపోతే, దేవుని మాటకి విధేయత చూపించకపోతే నిత్య పరమకాలైనటువంటి దేవుని రాజ్యానికి మనము వారసులు కాదు. మన ప్రయాణం ఎక్కడికి? దేవుని రాజ్యం వెళ్ళడానికి, పరమకాలైనటువంటి దేవుని రాజ్యం అడుగుపెట్టడానికి. ఈ పరమకాలంలో ప్రవేశించాలంటే మనం అనేక అద్భుత కార్యాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి, అనేక మేలులు చూసి, ఇంకా దేవుని మాటకి, దేవుని సేవకుడు చెప్తున్న మాటకి లోబడకుండా ఉంటే కనుక దేవుడు చాలా బాధపడతాడు. దేవుడికి ఇష్టం లేదు అలాంటి పరిస్థితుల్లో ఉండడం. ఆనాడు వాళ్ళందరినీ చూసి యెహోషువ కాలేబు ఏం చేస్తాడు తెలుసా? కాలేబు అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు విని ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మీరు అలా అనొద్దు, మనం చూసేటువంటి పరిస్థితి అలాంటిది కాదు. మనం దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనం వెళ్తాము ఈ పరమకాలంలో, ఆ కార్యాలైనటువంటి ప్రాంతం మనం వెళ్తాం, ఏం పర్లేదు. మనం యుద్ధం చేసేటువంటి వాడు ఆయన జనాలందరినీ కూడా నిమ్మలపరిచి ఎంతగానో చెప్పేటువంటి పరిస్థితి. మనం స్వాధీనపరుచుకుంటాం, పర్వాలేదు, మీరు కంగారు పడకండి అని చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరు ఎక్కలేదు. 10 మంది ఏమంటారంటే మనం వెళ్ళలేమంటున్నారు. ఉండబెట్టలేక కాలు బెదిరిస్తారు, వస్త్రాలు చెప్పేసుకుని అంటున్నాడు మనం వెళ్తాం అన్నప్పటికీ కూడా అస్సలు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడలేదు. వాళ్ళు వెంటనే ఆలోచించారు, దేవుడు చెప్తున్న మాట తెలుసా, వీళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళ మాట ఎన్ని పరిస్థితుల్లో లేదు. అందుకని అంటున్నాడు తెలుసా, ఒకే మాట చెప్తున్న మాట, కాగా వారు పితరుల ప్రమాణం కొరకు నేను ఇచ్చిన దేశం వారు చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవ్వరు దేవుని దానిని చూడని చెప్తున్నాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాటను అజాగ్రత్త చేస్తే, దేవుని మాటను నిర్లక్ష్యంగా మనం ఉంటే మనము దేవుని యొక్క రాజ్యానికి మనము ప్రవేశించడానికి అవకాశం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మన రోడ్డు బాగోలేదు, మలుపు తెచ్చబడింది, లేకపోతే రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు అనే బోర్డు పెద్దది పెడతాడంటారండి, చిన్నది పెడతాడంటారా? అంటే ఊరంతా బోర్డు పెట్టడు కానీ ఏదో చిన్నది, రోడ్లు మరమ్మతు చేస్తున్నారు అని చెప్పి చిన్న బోర్డు పెడతాడు. నాకు బోర్డు చాలా చిన్నగా కనబడింది కాబట్టి పని చిన్నగా జరుగుతుంది, పెద్ద బోర్డు లేదు కాబట్టి చిన్న బోర్డు ఉంది కదా అనుకుని కంగారు పడిపోయి వెళ్ళిపోయి అనుకోండి, ఎందులో పడిపోతున్నాము? గోతులో పడిపోతాం. దేవుని మాట చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేయాలి? ఆ మాటకు మనము లోబడాలి, ఆ మాటకు విధేయత చూపించాలి. వారు నా మాటను అలక్ష్యం చేశారు, లక్ష్యం చేయలేదు కాబట్టి వారు ప్రవేశించరు. కాబట్టి గమనించండి, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఒకవేళ నువ్వు ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ప్రార్థన వినడానికి ఇష్టపడ్డాడు. ఆనాడు ఆ 12 మంది వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ వెళ్ళినటువంటి 10 మంది చెప్పినటువంటి మాట, వాళ్ళు చెప్తున్న మాట నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, వారు దేవుని మాటకు విధేయత చూపించలేదు కాబట్టి, దేవుని మాటకు వారు లోబడలేదు కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? వద్దు, ఆ 10 మంది ఆ కానానులో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ యెహోషువ, కాలేబు వారిద్దరు కూడా దేవుని మాటకు లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి ద్వారానే ఆ కానానులో ప్రవేశించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో 3వ విషయము, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఒకవేళ మనం ప్రార్థనలో కూర్చున్నట్లయితే, మనం సెటరైట్ కాకపోతే కనుక ఆ ప్రార్థన వినడానికి ఇష్టపడాలి. ఆనాడు 10 మంది దేవుని మాట వినబడలేదు, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తారు, దేవుని మాటను అజాగ్రత్తగా విన్నారు, దేవుడు చెప్పినటువంటి దానిని పక్కన పెట్టేసి వాళ్ళు ఎంత చెప్పినా సరే దేవుడు ఇష్టపడలేదు. ఆయన ఏమన్నా తెలుసా? ఇంకా ఆపండి వాళ్ళతోటి, ఎవరైతే అన్నారో వారిద్దరు మాత్రమే, వారికి సంబంధించిన సంతానం మాత్రమే ఆ యొక్క కానాల్లో ప్రవేశపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం ఇచ్చిన మన జీవితంలో దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మాటను సరిగా వినకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని సేవకుల యొక్క గద్దింపులు పక్కన పెట్టేసి, దేవుని యొక్క ఆ యొక్క పరిస్థితులు ఏదైతే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడో ఆ మాటను లోబడకుండా పాపం చేస్తూ, ఇంకా పాపపు బురదలో ఉంటూ, ఆ విధంగా జీవించుకుంటూ ప్రభువును క్షమించమని దేవునితో క్షమాపణ అడగకుండా, దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు ప్రార్థన చేస్తానంటాడు. అది ఒకటే మాట అనుకుంటున్నాను,
వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ కలిగినటువంటి వారిని నేను క్షమించినట్టున్నాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఒకవేళ అలాంటి వేషధారణ భక్తి కలిగినట్లయితే దేవుడికి అసలు ఇష్టం లేదు, అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం లేదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడింది. ఒకటి చెప్తారు, సడుక్కుంటే కనుక ప్రార్థన దేవుడు. రెండవది విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు కూడా ఇష్టపడు. మూడవది చూసినట్లయితే దేవుడి మాట వినకుండా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వది చూసినట్లయితే కీర్తనలు 95:8 వచనం. కీర్తన 95:8 వచనం. మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయము కఠినపరచుకుని అక్షర మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యము చూచిరి. 40 ఏళ్ల కాలంలో ఆ తరం వారి వల్ల నేను విసికి తప్పుగో ప్రజలు వారు నా మార్గము తెలుసుకోలేదని అనుకుంటుని. చూసినట్లయితే 4వది అంటున్నాడు, కఠినపరచుకుని అంటున్నాడు. కఠినమైనటువంటి హృదయం. కొంతమంది ఉంటారు, ఎన్ని చెప్పినా మా వాళ్ళే, అమ్మా ఇలా వెళ్ళకూడదమ్మా, ఇలా మాట్లాడకూడదమ్మా, ఇలా చేయకూడదమ్మా, ఇలా ప్రవర్తించకూడదమ్మా అని చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అలాగే ఉంటా ఉంటారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంటే చాలా కఠినం. ఒక సంఘంలో ఆమె సువార్తమ్మేనో ఒక ఆమె ఉంది. ఆమె పేరు సువార్తమ్మ. ఆమె ఎలాంటిదంటే చాలా యాక్టివ్, సంఘంలో చాలా యాక్టివ్, చాలా చక్కగా అన్ని మంచి బాగా ఇచ్చేసే ఆమె. మీరు సువార్తమ్మ అంటే ఇందులో ఉండడమేమో కానీ అనుకోవడమా, ఈ సంఘం గురించి నేను చెప్పట్లేదు, వేరే సంఘం గురించి చెప్తున్నాను. అంటే ఆమె చాలా యాక్టివ్, పాటలు బాగా పాడుతుంది, ప్రార్థన బాగా చేస్తూ ఉంటుంది, చాలా యాక్టివ్. అలాంటి యాక్టివ్గా ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే ఉన్నట్టుండి పాపం కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటుందండి. మార్నింగ్ కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంటే అవతల పక్కన ఆమె ఏం చేస్తుందంటే అన్యురాలు ఆవిడ పాపం ఏం తెలియదు. ఇద్దరికి కుళాయి దగ్గర వంతులాట వస్తూ ఉంది. వంతులాట వస్తూ ఉంటే ఆవిడ అంటా ఉంది నాది వంతు అంటుంది. నాది వంతు అంటే ఆవిడంటే నాది వంతు అంటుంది. ఇలాగ ఒకరు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈమె ఏం చేసిందంటే ఈ సువార్త అనేటువంటి ఆమె దేవుడిని అందరినీ పక్కన పెట్టేసింది, ప్రార్థన పక్కన పెట్టేసింది, అన్ని పక్కన పెట్టేసింది. బడవాడేస్తా ఉంది. ఇంతలో పాస్టర్ గారు వచ్చేస్తారు ఎదుర్కొంటారు. అయ్యి బాబోయ్, ఈ బలంగా పాస్టర్ గారు కనుక నన్ను చూసినట్లయితే నా బండారం అంతా కూడా ఏమైపోతుందంట, బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగా, ఏదో రకంగా నేను తప్పించుకోవాలి. అవతల పక్కన ఆవిడ ఊరిగా తిడతా ఉంటుంది. ఈవిడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటు చూసింది, ఎటు చూసింది, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వెంటనే ఏం చేసింది తెలుసా, ముసుకేసేసుకున్నాడు. ఇలాగా ముసుకేసేసుకుని అవతల పక్క ఆవిడ అంటుంది ఆగిపోయావే, ఇప్పుడు దాకా కలిసావు కదా, ఆగిపోయావే అంటే మనసులో అనుకుంటుందట ఆవిడ వెళ్ళలే, పాస్టర్ గారు వెళ్ళలే ఉండు, పాస్టర్ గారు వెళ్ళలే ఉండు, ఎందుకంటే ఆయన చూసాడనుకో రేపు ఆదివారం నా మీద ప్రసంగం చేస్తాడు, ఉండు బాబు ఉంటూ అనుకుని ఈ పాస్టర్ గారు ఏమో దగ్గరికి వచ్చేస్తా ఉన్నాడు. అంటే ఉండబట్టలేక ఆవిడ అన్నదంట అలేలియా అన్నదంట. అలేలియా అనుకోకి ఆ పాప కొత్త ఆవిడ అనుకుంటే ఇన్ని బూతులు వింటారు కానీ ఇదేదో కొత్త బూతులా ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఈవిడ సంగతి తేల్చారని ఆవిడ ఏమన్నదంటే అవతల పక్క ఆవిడ తెలియదు కాబట్టి మీ నాన్న లేలియా, మీ అమ్మ లేలియా, మీ చిన్నాన్న లేలియా, మీ పెద్దనాన్న లేలియా, అందరూ లేలియా అన్నదంట. అందరూ లేలి అంటే పాస్టర్ గారి పాపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాబ్బాబ్బా సువార్తమ్మ గారండి కుళాయి దగ్గర దేవుడు నామని భయపరుస్తున్నారండి. ఎంత భయపరుస్తున్నారంటే ఆ భయం మేము చూడలేకపోతున్నామండి అనుకున్నారంట. తర్వాత పాస్టర్ గారికి అర్థమైంది. గమనించండి, కొంతమంది ఏముంటారంటే భక్తిలాగే చేస్తారు, వారి హృదయం మాత్రం కఠినంగానే ఉంటారు. దేవుడికి కఠినమైనటువంటి హృదయం దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. మనం ఎప్పుడైనా సరే చాలా మంది అంటారు మన భక్తి అండి, మన ఆచారాలండి, మన వంతాలే, మన గడియలే
మన సమయాలు సమయాలే, మన రోజులు రోజులేనండి, మళ్ళా మామూలే, దేవుడు దేవుడే. గమనించండి. అయితే వెచ్చగానే ఉండు, లేకపోతే నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే కనుక ఆయన ఏమని తెలుసా, నోటంట ఉండేస్తాను. నీ కఠిన హృదయం కనుకతో నువ్వు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డాడు దేవుడు. ఆయన ఏమంటాడు, విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైనటువంటి జనాన్ని ప్రార్థన కూర్చున్నటువంటి మనం, ప్రార్థన చేసేటువంటి మనం ఎక్కడైనా సరే ఇంకా నీ హృదయం కఠిన మాడిపోయి ఇంకా క్షమించలేనటువంటిది, ఇంకా ఎదుటివారితో మనశ్శాంతి కలిగినటువంటిది, ఎదుటివారితో సమాధానం పడకుండా, ఎదుటివారితో సరైనటువంటి సహవాసం లేకుండా, ఎదుటివారికి సరైనటువంటి పరిస్థితులు లేకుండా దేవా నా కార్యం చేసే ప్రభు అంటే ముందు అంటాడు, ముందు నువ్వు ఎదుటివారితో సమాధానం పడి రా, అప్పుడు ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ సమాధానం పడకుండా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే ఆ క్షమాపణ విషయంలో దేవుడు వచ్చేసి మన హృదయాన్ని ఏం చేసుకోకూడదు సార్, కఠినపరచుకోకూడదు. కఠినపరచుకుని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, మత్సాధనములు ఆ దినాన్ని కఠినపరచుకున్నారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నన్ను బాధ పెట్టి వారి హృదయాన్ని ఎంతగానో తప్పిపోయారు, వారు ఎంతగానో నన్ను ఇబ్బంది పెట్టారు, వారి తరములను ఇసుకుపోయేటువంటి పరిస్థితి. గమనించండి. ఒక ఆమె చెప్తున్న మాట తెలుసా, అయ్యగారు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేది అంటున్నాను ఇల్లుకి. ఎన్ని గంటలకమ్మా? 4 గంటలకు వచ్చేదంట. 4 గంటలకు వచ్చేదంటే ఏమంతా 4 గంటలకు రావమ్మా, నాకు మొత్తాలు సమయాలు గడియలు అలాంటివి ఏమీ లేవు. గమనించండి. ఇంకా చాలా మంది అటు పరిగెడతా ఉంటారు, ఇటు పరిగెడతా ఉంటారు. అలాంటి కఠినమైనటువంటి హృదయాన్ని నిలవనట్లయితే సరి చేసుకుంటేనే దేవుడిని ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. అలా సరి చేసుకోకుండా ఏకదాటిగా నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఇష్టం లేదండి, దేవుడికి ఇష్టం లేదు. అందుకంటున్నాడు మన ప్రార్థనలు ఆ దినాన్ని ఆయన అంటున్నాడు, నేను ఇసుకుపోయాను వారిని చూసి, నాకు ఇసుకొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు భక్తి అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, మళ్ళా లోకం అంటున్నారు, లోక ఆచారాలు అంటున్నారు, సాంప్రదాయాలు అంటున్నారు, అన్ని అంటున్నారు, అడ్డుపోతున్నారు, ఇటు ఉంటున్నారు, అడ్డు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులు కనుకున్నట్లయితే అది సరైనటువంటి హృదయం కాదని దేవుని యొక్క వాక్యం సాగిస్తూ ఉంది అంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం సరి చేసుకున్నటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది. 5వదిగా చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 114 వచ్చును. కీర్తనలు 114 వచ్చును. చాలు. గమనించండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందో, అరణ్యముల వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. గమనించినట్లయితే అరణ్యములో వారు ఏం చేశారట, బహుగా ఆశించిరి. ఇది దాన్ని ప్రార్థన చేయడానికి మనం వెళ్తున్న సమయంలో ఆసక్తి వైపు ప్రార్థన చేయకూడదు. అరణ్యంలో వాళ్ళు ఏం చేశారంట, ఆసక్తి వైపు ప్రార్థన చేసి దేవుని బాధ పెట్టారంట. ఇదినాలు చాలా మంది ప్రార్థన చేసినటువంటి వారిలో మనము ప్రభువా నీ చిత్తం ఎలా ఉంటే అలా చెయ్యండి అని అనాలి తప్ప, అంతేగాని మనం ఇష్టానుసారంగా ఎక్కలేని కోరికలు, ఎక్కలేనటువంటి పరిస్థితులు, ఎక్కలేనటువంటి విధానాలు అన్ని కూడా తీసుకొచ్చేసి ముందు పెట్టేటువంటి పరిస్థితి కాదు. నీ చిత్తానుసారంగా ప్రభువా ఇలా చేయండి, నీ చిత్తం ఎలాగైతే ఇలా నా జీవితంలో జరిగించండి. అందుకంటున్నాడు భక్తులు అంటున్న మాట తెలుసా, నీ చిత్తము నెరవేర్చుడే నాకు ఇష్టం అని చెప్తా ఉన్నాడు ఆయన. నీ చిత్తానుసారమైనటువంటి కార్యము నా జీవితంలో జరిగించండి అంటున్నాడు. ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు ఏం చేశారంటే వారికి ఆహారంగా మాంసాన్ని ఇస్తున్నప్పుడు వారి మాంసాన్ని అంట తినేసేసేసి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంట, ముక్కుల్లోంచి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు కొంతమంది మాంసాన్ని అయితే దాచుకుంటుంటే అది పురుగులు పెట్టేటువంటి పరిస్థితి. ఆ మన్నాన్ని వారు దాచుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో వారంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా, అతిగా ఆశపడి, అతిగా ఆలోచించి నువ్వు ఒకవేళ కనుక ప్రార్థనలో కనిపెట్టినట్లయితే
అది సరైనటువంటి రీతిలో కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ దినాన్ని అందుకు అంటున్నాడు, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుడిని శోధించారు, బాధ పెట్టారు. ఒకవేళ ఇదిగో ప్రభువా అలాగా ఆ రకంగా ఆలోచిస్తూ ఆ రకంగా ఉన్నటువంటి ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మన జీవితంలో మన ప్రార్థన విధానాన్ని ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దేవుని బాధ పెడుతూ ఒకవేళ మోకాలించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రార్థన అంశాల గురించి దేవుడు మనతో మాట్లాడినాడు. ఒకటి, ఏ రకంగా ఉండి మన జీవితాలు ఏ రకంగా ఉంటూ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవుని యొక్క వాక్యాలు చూసినట్లయితే దేవుడికి ఇష్టం లేదని దానిని గమనించినట్లయితే మొట్టమొదటిగా సొడుక్కుంటూ కనుక మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. రెండవది, అవిశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టం లేదు. మూడవదిగా చూసినట్లయితే దేవుని మాట కనుక వినకుండా మనం ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. నాలుగోది చూసినట్లయితే హృదయాన్ని కఠినపరుచుకుని ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. చివరిగా ఐదవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం అతిగా ఆశిస్తూ మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. కీర్తన 78:17 ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇంకను పాపము చేయుచునే వస్తూ వారి జీవితాలు ఉండినట్లుగా లేఖనం తెలియపరుస్తున్న మాట. ఎందుకంటే అలా చేస్తూ వారు వారి విధంగా ఇంకా పాపము చేయించు వచ్చింది. అడవిలో మహోన్నత మీద తిరగబడి వారు ఆసక్తులది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధించేది. వారు ఇంకను పాపం చేస్తూ ఉంటే అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం లేదండి. పాపం చేసుకుంటూ వస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, ఇంకా దేవుడికి అయిష్టకరంగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడలేదు. దినాన్ని వాక్యం వింటున్న మన జీవితంలో ఇంకా దేవుడికి అయిష్టకరమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని మనం సరి చేసుకుని మన ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. ఎందుకు తెలుసా? దేవుడికి ఇష్టం కాని విషయాలు ఇంకా మనం తెలుసుకున్నాము. ఇష్టము కాని విషయాలు కనుక మనం విడిచిపెడితేనే దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉండగలుగుతాం. అంతేగాని దేవుడికి ఇష్టం కానిటువంటి వాటిని ఇంకా జరిగిస్తూ ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఏంటి ఆయన ఆన్లైన్ ప్రేయర్లో రాత్రంతా కనిపెట్టాను, ఏంటి నాకు జవాబు రావట్లేదు అనేటువంటి బాధ లేకుండా దేవుని జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుని మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేగాని మనం ఏదో ప్రార్థన చేసుకున్నాము, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టే మన జీవితాన్ని సరి చేసుకోకుండా గనక మనం పాపం చేసుకుంటూ వస్తే గనక ఆ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడండి. ఎందుకంటే పాపినైనా ఆ పాపం విడిచిపెడితేనే, మన పాప క్రియలను విడిచిపెడితేనే ఆ ప్రార్థన వినడానికి ఇష్టపడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు పాపం చేస్తూ వచ్చారు, ఆయన శోధించారు, ఆయన బాధ పెట్టారు, ఆయన రకంగా ఉండడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఇంకా దేవునికి ఇష్టకరమైనటువంటిది ఏదైనా ఉందేమో. ఎందుకంటే పాపం అంటే ఏదో చేయడం కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని యొక్క వాక్యం. దేవుని సన్నిధిలో ఈరోజు వాక్యం చదవలేదా? ఈరోజు ప్రార్థన చేయలేదా? ఈరోజు ప్రార్థన చేయకపోవడమే నువ్వేం చేసినట్టు తెలుసా? పాపం చేసినట్టు. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో బలపడడానికి, మన ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగడానికి, ఇంకా ఎక్కడో తెలియనటువంటి పాపం ఎక్కడో ఇంకా లోపిస్తూనే ఉంది. అది మాట అవ్వచ్చు. కొంతమంది మాటలు భయంకరంగా వదిలేస్తూ ఉంటారు, భయంకరంగా హింసిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు చూపవచ్చు, వాళ్ళ తలంపులు అవ్వచ్చు, వాళ్ళ ఆలోచన అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవునికి అయిష్టకరమైన ఏదైనప్పటికీ కూడా వాటిని విడిచిపెడితేనే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిచయ సంబంధమైన విషయాన్ని గమనించినట్లయితే అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి దేవుడు అనుగ్రహించేటువంటి కృప.
పాపం అనేటువంటిది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ట్రైబల్ ప్రాంతాల్లో చూసినట్లయితే వాళ్ళు ఉండేటువంటి విధానాన్ని గమనించినట్లయితే ఏదైనా మనుష్యుడు చనిపోయినట్లయితే ఆ మనుష్యుల ఆత్మలో ఆత్మ ఉంది, ఆత్మ ద్వారానే రక్షణ అని చెప్పి నమ్మేటువంటి పరిస్థితి. వాళ్ళు అనుకుంటా ఉంటారు ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే చాలు వాళ్ళ పాపాలు తొలగిపోతాయనేటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళ పాప విముక్తి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి చూసినట్లయితే మరి జమ్మూ కాశ్మీర్ దగ్గరలో కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు గమనించినట్లయితే అక్కడికి ఒక మిషనరీ దేవుని పరిచయం నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిచయకి సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటని చూస్తున్నట్లయితే ఒక తల్లి ఎంతగానో ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఆ కన్నీరు కారుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే ఆమె అలాగే దుఃఖంలో ఉంది. ఆ పక్కనే ఆమెను అడిగినప్పుడు ఎందుకు ఏడుస్తుంది? కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు, పండగ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక తల్లి చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందమ్మా నీకు ఏంటని గమనించినట్లయితే ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటి తెలుసండి, మాకు చిన్న ఆచారం ఉంది. ఆచారం ఏంటి తెలుసా, మా కుటుంబంలో అందరూ రక్షింపబడాలి, పాపం నుంచి విడుదల పొందాలి అంటే మేము ఏం చేస్తాం తెలుసా, మాకు పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డను ఆ నదిలో పడేయాలి. ఆ నదిలో పడేస్తే మేమందరం కూడా పాపం నుంచి విడుదల పొందగలుగుతాము. అది మా ఆచారం. అప్పుడు చెప్పినటువంటి మాటలు చూసినట్లయితే వెంటనే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ తల్లికి వెంటనే సువార్త ప్రకటిస్తాడు. అమ్మమ్మ, నీ పాపని అలాగా నీ పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డను నదిలో పడవలసిన పని లేదు. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే చాలు నువ్వు రక్షింపబడతావు అని చెప్తే ఆ తల్లి చెప్పిన మాట తెలుసండి, ఒక్క 10 నిమిషాల ముందు ఈ మాట చెప్పుంటే అదిగో నా బిడ్డ బతికేవాడు, అదిగో నా బిడ్డ నదిలో కొట్టుకెళ్ళిపోతా ఉన్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, చనిపోయేటువంటి పరిస్థితి, చనిపోయాడు బిడ్డ. ఒక 10 నిమిషాల ముందు ఈ వార్త నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి ఆ తల్లి ఎంతో బాధపడినటువంటి పరిస్థితి. ఎందుకు తెలుసా, పాప విముక్తి కోసము వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని స్వార్థ విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటలు విని ఇంకా లోకములోను, లోక పరిస్థితుల్లోనూ ఇంకా పాపంలోనే జీవిస్తే కనుక దేవుడు ఇష్టపడండి. ఇది నా వాక్యం ఉంటే మన జీవితంలో దేవుని బాధపడుతూ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇష్టపడే దేవునికి, అది ఏదైతే దేవునికి ఇష్టకరంగా ఉందో సరిచేసుకొని ప్రభు సన్నిధులు అడిగి, ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేయగలిగితే కనుక దేవుని ప్రార్థన నాకు ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు మామూలుగానే దేవుని సన్నిధికి నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఒకవేళ ఉంటే కనుక అది సరైనది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి వారిగా మనం జీవించే వారిగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వాకరించి దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఆశ్చర్యకరానికి పొందనాలయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. నాతో మాట్లాడిన దేవానికి పొందనాలయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఏమి ఇచ్చింది రుణము తీర్చుకోలేమయ్యా. మాతో మాట్లాడిన దేవాన్ని పొందనాలు ప్రభా. ఇదిగో యెహోవాను స్తుతింపనేలా ఆయన ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. ఆయన అనేక సార్లు సొడుకున్నావు, అనేక సార్లు అవిశ్వాసంతో దేవుడిని, అనేక సార్లు దేవుడికి అయిష్టకరంగా నడుచుకున్నావు. ఇప్పటికైనా సరి చేసుకుంటావా? ఇప్పటికైనా నోరు ప్రార్థన చేస్తావా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి, అవును ప్రభా నన్ను క్షమించినైనా, అనేక సార్లు నా జీవితంలో కార్యం చేయలేదని, అనేక సార్లు నా జీవితంలో మేలు జరగలేదని నేను సరుకున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా, స్తోత్రాలు, నన్ను క్షమించు ప్రభా, క్షమించడానికి పొందాలని దేవుని సన్నిధిలో సరి చేసుకున్నాము. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో అనేక సార్లు సడుకున్నాం, అనేక సార్లు దేవుని మాటకి వ్యతిరేకంగా నడుచుకున్నావు, అనేక సార్లు దేవుని మాటకి లోబడకుండా జీవిస్తూనే వచ్చావు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో తండ్రి నన్ను క్షమించు ప్రభా, స్తోత్రాలు.
ఇదిగో ప్రభా అయిష్టకరంగా భయంకరంగా జీవించిన నా జీవితంలో ఇద్దరు నాతో మాట్లాడవయ్యా. నేను బాధపడుతూ నేను ప్రార్థన చేస్తున్నాడేమో మమ్మల్ని క్షమించు. ఇంకా కఠినపరుచుకోలేని జీవిస్తున్నాడేమో, ఇంకా పాపములో జీవిస్తున్నాడేమో. అలాంటి తలపులు ఆలోచనతో నేను ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన వినడానికి ఇష్టపడదని చెప్తున్నా ప్రభా నీకు వందనాలు. ఇదిగో దినాన్ని చాలా మంది ప్రార్థన బిడ్డలు కనిపెడుతుండగా ఆయన మీరు కార్యం జరిగించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా నీకు వందనాలు. దేవానికి వందనాలు అయ్యా. క్షమించి ప్రభా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఎస్ దేవుడి ఇతరులు మాట్లాడే దినాన్ని నువ్వు సరి చేసుకుంటావా? దేవుని మాట వింటావా? దేవుని మాటకి లోబడతావా? లోబడితేనే దేవుని కార్యం చూడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇతరులు మాట్లాడిన దినాన్ని ప్రార్థన చేసేటువంటి సిద్ధపడుతున్నటువంటి అనేక మంది కోసం ప్రార్థన చేసి నీకు నీవుగా సరి చేసుకోవద్దు. నీకు నీవుగా సరి చేసుకుని అనేక మంది కోసం కనిపెట్టినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అనేక మంది వారి జీవితంలో మేలు చేస్తాడు. మన జీవితాలు సరి చేయలేనప్పుడు, మన జీవితాలు సరిగా లేనప్పుడు, అనేక మంది కోసం మనం మొరపెట్టినప్పటికీ కూడా ముందు నీ బ్రతుకు మార్చుకో, తర్వాత విషయం చూద్దామని చెప్తాడు ఆయన. కాబట్టి మన తలంపులు, మన ఆలోచన, మన బ్రతుకులు, మన క్రియల ప్రభావాన్ని పాపిని ప్రభావాలను క్షమించు అని దేవుని సన్నిధిలో అడుగమ్మా. అడిగితే దేవుని కార్యాలను చూడగలుగుతావు. అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, అనేక సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నావు. అయ్యో నాకు జవాబు రావడం లేదే, అయ్యో దేవుడు నా మనం వింటలేదే అనుకుంటున్నావు. నువ్వు మొట్టమొదటి నువ్వు సరి చేయబడాలి. మొట్టమొదటిగా నీ జీవితం మార్చబడాలి. ప్రభావాలను క్షమించమని దేవుని సన్నిధిలో అడుగు. క్షమాపణ అడిగితేనే దేవుని కార్యం చూస్తాను. క్షమాపణ అడిగితేనే దేవుని పేరు చూస్తాను. క్షమించు ప్రభా. నేను పలుమార్లు నీ మాట వినకుండా తొలిగిపోనయ్యా.